అనౌన్స్ చేసి కూర్చోండి. ధన్యవాదాలు అధ్యక్ష. 20 మినిట్స్ మాట్లాడారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులందరినీ ఇటువంటి ఒక ప్రధాన సమస్య మీద దృష్టి పెట్టి ఇవాళ సభలో లేవనెత్తినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అధ్యక్ష. ఈ డిజార్డరు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా బిహేవియరల్ డిజార్డరు మొదటి 2 సంవత్సరాల్లో వీటిని గుర్తిస్తేనే నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పిల్లలు ఇదేంటంటే తల్లిదండ్రులు ముఖ్యంగా చేయాల్సిన పని, పిల్లలు 6 నెలల లోపల నవ్వకపోయినా లేదా ఒక సంతోషకరమైన ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోయినా లేదా 9 నెలల లోపల ఫేషియల్ ఎక్స్ప్రెషన్ లేకపోయినా, మిమిక్ సౌండ్స్ చేయకపోయినా, లేదా 12 లోపల శబ్దాలు చేయకపోయినా, 14 నెలల లోపల చేతులు ఊపడం అట్లాంటి చేయకపోయినా, లేదా 16 నెలల లోపల కనీసం ఒక శబ్దం కూడా పలకపోయినా, లేదా మనం చిన్నపిల్లలను నవ్విస్తూ ఆడితే దీంట్లో నటిస్తూ ఉంటున్నాం అటువంటివి చేయకపోయినా, దానికి స్పందించకపోయినా, 24 నెలల లోపల 2 శబ్దాలు 2 పదాలు కలిగిన చెప్పకపోయినా ఈ వ్యాధి డిజార్డర్ ఉన్నట్టుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రధానంగా తల్లిదండ్రులు దీన్ని గుర్తించాలి. ఇది ఒక సోషల్ స్టిగ్మా ఉన్న మాట వాస్తవమే అధ్యక్ష. ఎందుకంటే మా పిల్లడు సరిగా లేడు, సరైన ఎదుగుదల లేదు, మానసిక ఎదుగుదల లేదు అని చెప్పడానికి తల్లిదండ్రులు ఎవరైనా ఇబ్బంది పడతారు. అయితే దాన్ని విడనాడాల్సిన అవసరం ఉంది. దీని మీద ఒక ప్రత్యేక డ్రైవ్ నడపడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మాకు క్షేత్రస్థాయిలో ఉంటున్న ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ, లేదా ఇతర హెల్త్ వర్కర్ల ద్వారా దీని మీద అవగాహన కల్పించడమే కాకుండా ఇంటింటికి వెళ్ళిన సందర్భంగా ఇటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారో వాటిని గుర్తించి వెంటనే వాటిని డిఏసి సెంటర్లకు తరలించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇక నార్మల్ స్కూళ్ళల్లో భవిత 679 భవితా సెంటర్లు ఉన్నాయి, 34 డిఏసి సెంటర్లు ఉన్నాయి. అయితే ఇవి కాక నార్మల్ స్కూల్లో కూడా చేర్చాలనే విషయం మీద గౌరవ సభ్యులు చెప్పారు. సంబంధిత శాఖతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ భవిత కేంద్రాలపై ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేటర్ లేని విషయం గురించి చెప్తున్నారు. కానీ మాకున్న సమాచారం మనకు 1400 ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారు అధ్యక్ష 679 భవితా సెంటర్లో. అయినప్పటికీ కూడా ఎక్కడన్నా కొరతలు ఉన్నాయా ఖచ్చితంగా దృష్టి పెడతాం. అదేవిధంగా ఈ సమస్యలు కూడా చెప్పారు. స్పెషల్ ఎడ్యుకేటర్స్ కొన్ని సమస్యలు ఉన్నాయని, జీతాల విషయంలో కూడా వాటి మీద దృష్టి పెట్టి వాళ్ళ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో కూడా, ఎందుకంటే ఇట్లా ప్రధాన సమస్య మన రాష్ట్రానికి మాత్రం పరిమితమైంది కాదు, ఇతర దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న సమస్య కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఏదైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటిని ఫాలో కావడానికి చూస్తాం. రిసెర్చ్ ఏమన్నా ఉన్నాయో చూస్తాం. అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన, స్టాఫ్ కొరతలు కూడా తీర్చడానికి ఖచ్చితంగా దృష్టి పెడతాం అధ్యక్ష. ఈ దివ్యాంగుల చట్టం కింద మాత్రమే ఇప్పటిదాకా ఉంది, స్పెషల్ స్కీమ్గా లేదు. దివ్యాంగుల చట్టం కింద 15,000 పెన్షన్ వస్తుంది అధ్యక్ష. అయితే స్పెషల్ రిహాబిలిటేషను, స్కూల్స్ గురించి అడిగారు, తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ గురించి అడిగారు. అయితే ఇక్కడ అధ్యక్ష ఒక విషయం చెప్పాల్సింది. ఈ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ అండ్ అడోలసెంట్ సైకియాట్రీ విశాఖపట్నంలో స్థాపించడం జరిగింది. దాని అతి త్వరలోనే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా మార్చే ప్రయత్నం చేస్తాం. దిశగా ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి కాస్త సరైన చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఈ ఖర్చుల నిమిత్తం చేర్చడానికి అవకాశం ఉన్న ఇప్పుడు దీంట్లో ఉందా లేదా అనే విషయం వాస్తవంగా ఎప్పుడైతే దీంట్లో లేదు అధ్యక్ష, దాన్ని చేర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు. రెవెన్యూ మినిస్టర్ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు అధ్యక్ష, ఏ ప్రశ్న అధ్యక్ష? సర్వీసు, ఇనాములు మరియు చుక్కల భూములతో సహా అధ్యక్ష ఫ్రీ హోల్డ్ అయినటువంటి ఎకరేజ్ అధ్యక్ష 13,59,805 ఎకరాల అధ్యక్ష. జిల్లాల వారీగా మీకు ఎనెక్సర్లో మీకు డీటెయిల్స్ అని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష బి ప్రశ్నకు అధ్యక్ష 25,275 ఎకరాలు 70 సెంట్లు అధ్యక్ష. దీంట్లో మొత్తంగా 15,568 మంది వ్యక్తులు ఉన్నారు అధ్యక్ష. దీన్ని కూడా జిల్లాల వారీగా అనుబంధం 2లో జతపరచడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, నమోదైన ఫిర్యాదుల ఆధారంగా అధ్యక్ష ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ యొక్క రీవెరిఫికేషన్ చేస్తూ ఉంది అధ్యక్ష స్వయంగా. ఈ రిజిస్ట్రేషన్ ద్వారా 25,275 ఎకరాలు రీవెరిఫికేషన్ అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు దాకా అధ్యక్ష 7,837 ఎకరాలు విస్తీర్ణం అధ్యక్ష అన్లాఫుల్గా జరిగిందని చెప్పి కూడా గమనించడం అయింది అధ్యక్ష. డి ప్రశ్నకు అధ్యక్ష, ప్రస్తుతం ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ అధ్యక్ష 10వ తారీఖు ఆగస్టు నుంచి నిలుపుదలకు గురైంది అధ్యక్ష. దాన్ని పూర్తిగా రీవెరిఫికేషన్ జరుగుతూ ఉంది కాబట్టి అధ్యక్ష ఇంకొక నెల పాటు పెంచడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. బండారు సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. బహుశా భారతదేశంలో
బోఫోర్స్ కంటే పెద్ద కుంభకోణం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు వెనకడికి ఒక సినిమా చూసాం అధ్యక్ష, నట్వర్లాల్ అని చెప్పి ఒక దొంగ జైల్లో ఉండి కూడా కుటుంబం చేత దొంగతనం చేస్తారు. అమితాబ్ బచ్చన్ గారు సినిమా తీశారు అధ్యక్ష, చాలా టాప్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు 3 విషయాలు అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు 22A గురించి చెప్పారు అధ్యక్ష. ఈ 22Aలో ఏదైతే మినిస్టర్ గారు చెప్పారో సుమారు 2 లక్షల దగ్గర 13 లక్షలు అని చెప్పారు. కానీ నా లెక్క ప్రకారంగా 22 లక్షల వరకు ఉంటుంది అధ్యక్ష. అయితే ఈ 22 అనే అధ్యక్ష తమదార మంత్రి గారిని కోరేది, ఇదొక బ్రహ్మాస్త్రం అయింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఎవరి మీద కాపు ఉంటే 22Aలో పెట్టడం, ఎవరైనా డబ్బులు ఇస్తే 22 తీయించడం, అంటే ఒక మెకానిజం లేకుండా, ఒక సైంటిఫిక్ సిస్టమ్ లేకుండా ఏ ఎమ్మెల్యే అధికార పార్టీ గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే అధికారులు దీన్ని స్వార్థ స్వలాభానికి వాడుకొని ఇంచుమించు 22ని ఎలా వాడుకోవాలో, ఎలా మిస్యూజ్ చేయాలో అలా చేశారు. దీనిపైన మినిస్టర్ గారిని మొదట ఏదైతే ఉందో 22A మీద విచారణ అనేది భారీ ఎత్తున జరగవలసింది అధ్యక్ష. అంటే చెప్తున్నా, లాస్ట్లో డిమాండ్ చెప్తున్నా అధ్యక్ష. 2 మంత్రి గారు చెప్పారు ఫ్రీ హోల్డ్ అధ్యక్ష. ఫ్రీ హోల్డ్ అనే జీవో, అసైన్మెంట్స్ అమ్ముకోవచ్చని ఒక జీవో ఇచ్చి, ఆ జీవోతో తన దళారులందరినీ అన్ని జిల్లాల్లో పంపించి విలువైన భూమిని బెదిరించి భయపెట్టి కొన్ని మంత్రి గారు చెప్పారు రిజిస్ట్రేషన్స్ ఏమో ఫ్రీ హోల్డ్లో 7,000 చిల్లరే ఫ్రీ హోల్డ్స్ అయినాయి, మేము 25,000 దగ్గర అయినాయి, అందులో 7,000 దగ్గర ఆపామని అధ్యక్ష. అందులో విశాఖపట్నం చూసుకుంటే 300 ఎకరాలు రిజిస్ట్రేషన్ చూపించారు అధ్యక్ష. ఆ 300 ఎకరాలు అంటే అధ్యక్ష అది పాడేరుదో నర్సీపట్నం మాడుగులో కదా అధ్యక్ష. విశాఖ నడిబొడ్డునున్న విలువైన భూమిని అసైన్మెంట్లు కొనుక్కొని బెదిరించి ఆ 300 ఎకరాల దగ్గర 2,000 కోట్ల అధ్యక్ష. రాష్ట్రం కదా అధ్యక్ష, ఓన్లీ విశాఖపట్నం పట్టణం వరకు. ఇవి కాకుండా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకునే ఆపిని కూడా ఉన్నాయి. అంటే ఈ 2 లెక్క వేసుకుంటే అధ్యక్ష, నా లెక్క ప్రకారంగా వైకాపా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ రాష్ట్రంలో 22Aలో 1, ఫ్రీ హోల్డ్లో 1, సుమారు 2 లక్షల రూపాయలు 2 లక్షల కోట్లు ట్రాన్సాక్షన్ చేశారు అధ్యక్ష. మరి మంత్రి గారు ఆపామని చెప్పారు, సంతోషం. మినిస్టర్ గారు బాగా దాని మీద యాక్షన్ తీసుకున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. అయితే నేను అడిగేది ఇంకోటి ఉంది అధ్యక్ష, మంత్రి గారు తీసుకొచ్చే ఉంటుంది. 1 22Aని వాడుకున్నారు, అసైన్మెంట్స్ అమ్ముకోవచ్చు పేదవాళ్ళకి ఇస్తున్నానని చెప్పి బెదిరించి భయపెట్టి ఖరీదైన భూములు కొనుక్కున్నారు అతి చౌకగా. 3 అధ్యక్ష ల్యాండ్ ఫోర్డింగ్, ఇందులో నేను మంత్రి గారి క్వశ్చన్లో వేశాను అధ్యక్ష. ల్యాండ్ ఫోర్డింగ్ అనే పేరు చెప్పి పేదవాళ్ళకి సెంటు భూమి అనే పేరు చెప్పి ఆ ల్యాండ్ ఫోర్డింగ్లో అసలు రైతులు లేకుండానే ఈ ల్యాండ్ ఫోర్డింగ్లో అధ్యక్ష 3 రకాలు ఉన్నాయి. 1 పట్టా భూమి, 2 అసైన్మెంట్ భూమి, 3 ఫోర్సీ అంటే ఆక్రమణ భీమము ఫోర్సీ ల్యాండ్. ఈ ఫోర్సీ పేరున అక్కడ భూమి లేకపోయినా భూమి ఉన్నట్టు చూపించి దీంట్లో అధ్యక్ష కొంత రెవెన్యూ అధికారులు కూడా కుమ్మక్కైనారు. మీరు ఎంక్వైరీ చేస్తే తహసీల్దారులు, ఎమ్మెల్యేలు ఏకమైపోయి ఈ ఎంక్రోచ్మెంట్స్ పేరున బినామీలు రాయించుకొని రోడ్డు పక్కన అధ్యక్ష ఎవరైతే నిజమైన పేదవారి అసైన్మెంట్లు లాక్కున్నారో వారికి కొండల మధ్య ఇచ్చారు. ఎవరైతే బినామీ తీసుకున్నారో, బినామీ పేర్లు రాశారో ఆ బినామీ పేర్ల వాళ్ళకేమో రోడ్డు పాయింట్ ఇచ్చారు అధ్యక్ష. ల్యాండ్ పూలింగ్లో సుమారు విశాఖ జిల్లా పరిసర మండలాల్లో అధ్యక్ష నా దగ్గర అయితే ఓ పెద్ద బుక్ ఉంది అధ్యక్ష. అందుకే ఈ బుక్ ఇవ్వాలంటే మినిస్టర్ గారికి కూడా చెప్పారు ఇందాక, ఇవన్నీ బెనిఫిషరీస్తో పెద్ద వాల్యూమ్ కావాల్సి వస్తుందని. అంచేత నేను మినిస్టర్ గారిని కోరేది, ఈ 2 లక్షల కోట్ల కుంభకోణం అవసరంతో వినాలి. ఇది దీని అనాపైక్యత నిరూపించడానికి నేను విశాఖపట్నం వరకు సుమారు 1,000 కోట్లు, 2,000, 3,200 కోట్ల వరకు ఆధారాలతో సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. నేను ఆధారాలతో గత ప్రభుత్వంలో నేను ఎంక్వైరీ వేయిస్తే ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఆర్డీఓస్ ఇస్తే జిల్లా కలెక్టర్ స్థాయిలో ఆ రోజు దాన్ని అమలు చేయకుండా ఆపారు అధ్యక్ష.
విజయసాయి రెడ్డి గారు పేరు చెప్తారు అధ్యక్ష, హౌస్లో చెప్పొచ్చో మానొచ్చో, వాళ్ళని నోటీస్ ఇవ్వదు అనుకోవచ్చు. సుబ్బారెడ్డి గారు వాళ్ళిద్దరి కబంధాస్తాల్లో విశాఖపట్నాన్ని మామూలుగా అధ్యక్ష మేము వెలగపూడి గారు కూడా గణబాబు అంతా కలిపి మేము చూపించిన డాక్యుమెంట్సే 40,000 కోట్ల అధ్యక్ష. 40,000 కోట్ల డాక్యుమెంట్స్ని ఈ ముగ్గురు కబంధాస్తాల్లో పల్లాగారు కానీ మేము చూపడం జరిగింది. అంచేది చిన్న విషయం కాదు అధ్యక్ష. మంత్రి గారిని కోరేది, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సభ ద్వారా వారిని కోరుతున్నాను, దీనిపైన సమగ్రమైన విచారం జరగాలంటే మన ఆఫీసర్ సరిపోరు అధ్యక్ష. అందుచేత నేను కోరేది ఒకటి, 22లో అమాయకుల్ని బలి చేశారు. అమాయకులేమో మీరు తీయలేదు, 22లో నిజమైన అమాయకుల్ని. డబ్బున్న వాళ్ళు ఎవరైతే గత ప్రభుత్వంలో పలుకుబడిన ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో వాళ్ళకి తీశారు. అది అన్యాయం. 2 ఫ్రీ హోల్డ్ అనేది బెదిరించి భయపెట్టి పేదవాడు అమ్ముకోలేదండి. ఎక్కడా ఫ్రీ హోల్డ్ చేశారు? ఖరీదైన విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పెందుర్తో, ఆనందపురమో, పద్మనాభమో, గాజువాకో, సబ్బోరో ఈ ప్రాంతాల్లోనే జరిగింది. మాడుగులో, నర్సీపట్నంలో ఎందుకు జరగకూడదు? ఫ్రీ హోల్డ్ బ్రాహ్మణులకు అమ్మక క్రయ విక్రయాలు అవలేదు అంటే ఈ బినామీలకి బేరాలకి ఎవరు రాలే. ల్యాండ్ పూలింగ్ ఒక్కొక్క మండలంలో 30 ఎకరాలు తీసుకొని పేదవాడికి సెంటు భూమనే ఆశ చెప్పి ల్యాండ్ పూలింగ్ కూడా అధ్యక్ష క్లోజ్ చేస్తున్నాను. ఈ మూడిట్ల మీద నేను మినిస్టర్ గారిని హౌస్ని కోరేది, ఒక సిట్టింగ్ జడ్జి చేత, ఇక్కడ పెద్ద స్కామ్ ఇది. సిట్టింగ్ జడ్జి గారికి కూడా మీరు ఫుల్ మెకానిజం 4-5 IAS ఆఫీసుల్లో, ఒక 20-30 మంది ఆర్టీఓలను, ఒక 40-100 మందిని తహసీల్దార్ని ఇస్తే తప్ప ఈ 2 లక్షల కోట్ల కుంభకోణం వెలుగులోకి రాదు. నేను తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను, దీనిపైన మీ సమగ్ర విచారణ చేస్తారు. చంద్రబాబు నాయకత్వం మాకు నమ్మకం ఉంది. కానీ ఇంత పెద్ద స్కాము మీరు కూడా వేరే కార్యక్రమాలు ఉంటాయి. సిట్టింగ్ జడ్జి గారిచే, ఆనరబుల్ జడ్జి గారిచే ఎంక్వైరీ ట్రిబ్యునల్ వేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత నేను ఏవైతే చెప్పాను మా జిల్లా వరకు ప్రతిదీ విత్ ఎవిడెన్స్, కంటీజీలో చేసినవి, ఫ్రీ హోల్డ్లో చేసినవి, ల్యాండ్ ఫుల్లో చేసినవి నేను మీ ట్రిబ్యునల్కి నేను ప్రూవ్ చేయని చెప్తున్నాను. నేను సిద్ధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దోపిడిని నేను చెప్పలేకపోతే ఈ హౌస్ ద్వారా ఏ శిక్షకైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను. ఏ శిక్షకైనా సరే విత్ డాక్యుమెంట్స్, విత్ ఎవిడెన్స్, విత్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్తో ఉన్నాను. గౌరవ మంత్రి గారిని కోరేది, మీరు సిట్టింగ్ జడ్జితే మీరు ఎంక్వైరీ వేయించండి, ట్రిబ్యునల్ వేయించండి. హైకోర్టు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ రిక్వెస్ట్ చేసినా సరే ఈ 2 లక్షల కోట్లని కాపాడాలని చెప్పి ఈ సభ ద్వారా తమని నేను గౌరవ మంత్రి గారిని నేను కోరుతున్నా అధ్యక్ష. మురళి గారు. సార్, థ్యాంక్ యూ స్పీకర్ గారు. సార్, ల్యాండ్ ఇష్యూ గురించి మురళి గారు, సార్ సత్యనారాయణ గారు చాలా వివరంగా చెప్పారు. సార్